ఆత్మ బంధువులకి నమస్తే స్వామి. ఈ మధ్యనే మనకి గంగా నది పుష్కరాలు జరిగినాయి. మనకు తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు కొన్ని కోట్ల మంది పోయేసి ఆ గంగా మాత దగ్గర ఆశీర్వాదం తీసుకొని వచ్చినారు. అలాగే ఒక నదిలో స్నానం భక్తులు కొన్ని లక్షల మంది స్నానాలు చేస్తూ ఉంటే ఒక మహర్షికి ఒక చిన్న అనుమానం వస్తుందంట. ఇంతమంది వచ్చి స్నానాలు చేస్తున్నారు కదా, ఇందులో పుణ్యాత్ములు ఎంతమంది ఉన్నారు, పాపాత్ములు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి కళ్ళు మూసుకొని అతను ధ్యానంలో చూస్తాడంట. అలా చూస్తే అతనికి పాపాత్ములు ఎక్కువ మంది కనబడ్డారంట. పాపాత్ములందరూ వచ్చి ఈ పాపాన్నంతా ఈ నదిలో వదిలేస్తే ఈ మహాతల్లి ఎలా తట్టుకోగలుగుతుందని అనుమానం వచ్చి ఆ నది మాతని ప్రార్థన చేస్తాడంట. అతను ప్రార్థన చేయంగా ఆ నదీ మాత ప్రత్యక్షమయ్యి, ఏమినైనా నీ కోరిక, నన్ను ప్రార్థన చేసావని అడుగుతాదంట. అప్పుడు ఆ మహర్షి ఆ తల్లిని అడుగుతాడంట, తల్లి ఇంతమంది వచ్చి మీ నదిలో స్నానం చేస్తూ ఉన్నారు కదా, ఆ పాపాలన్నీ ఇక్కడ వదిలేస్తూ ఉన్నారు కదా, మీరు స్వీకరిస్తున్నారు కదా, ఎలా భరాయించగలుగుతున్నారు ఇంత పాపాన్ని మీరు అని అడుగుతారు. ఆ నదీ మాత నవ్వి ఆ మహర్షికి చెప్తాదంట, నాయన నేను ఎక్కడ భరాయిస్తాను నాయన, నేను పారుతున్నాను కదా, ప్రవాహ రూపంలో తీసుకెళ్లి సముద్రంలో కలిపి వస్తున్నాను ఓటంటెల్ని అని చెప్తాదంట. అప్పుడు ఆ మహర్షికి డౌట్ వస్తుందంట, ఈ నదే కాదు కదా, అన్ని నదులు ప్రవహించి సముద్రంలో కలిసేది, ఆ సముద్ర దేవత ఎలా భరాయిస్తుందని అనుమానం వచ్చి సముద్ర దేవతను ప్రార్థన చేస్తాడంట. ప్రార్థన చేయంగా ఆ సముద్ర దేవత కూడా ప్రత్యక్షమై అవుతాదంట. ప్రత్యక్షమైన ఈ మహర్షికి ఉన్న అనుమానం అడుగుతాడంట, తల్లి ఈ నదుల నుంచి వచ్చే పాపాన్నంతా కూడా నీలో కలుపుతున్నారు కదా, నువ్వు ఎలా భరాయించగలుగుతున్నావు అని అడుగుతాడంట. ఆ సముద్ర దేవత చెప్తాదంట, నేను ఎక్కడ భరాయిస్తాను నాయన, అలల రూపంలో చిల్లకొట్టి ఆవిరి రూపంలో అంత పైకి పంపిస్తున్నాను మేఘాలన్నిటి అని చెప్తాదంట. అప్పుడు ఆ మహర్షి మళ్ళీ గమ్మకుండా, మేఘాలు చాలా తేలికైనవి కదా, మేఘాలు ఎలా భరాయించగలుగుతున్నాయి అని అనుమానం వచ్చి మేఘాలను ప్రార్థన చేస్తాడంట. అప్పుడు మేఘాలు ప్రత్యక్షమయ్యి, లేదు నాయన నేను కూడా భరాయించట్లేదు, వర్షము రూపంలో ఎప్పటికప్పుడు ఎంతమంది పాపాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు చేసిన దానికి వడ్డీ అపరాధ వడ్డీ కలిపి వాళ్ళ నెత్తినే కురిపిస్తున్నాను నాయన అని చెప్తారంట. అప్పుడు మహర్షి అనుకుంటా, ఓహో అంటే ఎవరెవరిది వాళ్ళ చేతికే వస్తుంది, వాళ్ళ అకౌంట్లేగాను, ఎవరు భరాయించట్లేదు కదా అనుకొని ఇంకొక అనుమానం వస్తుంది ఆ మహర్షికి. ఈ స్నానాలు చేసే వాళ్ళందరూ అప్పటి వరకు ఏదన్నా తెలుసో తెలియకో తప్పులు పొరపాట్లు చేసి ఉన్నా అప్పటి నుంచన్నా మారగలిగితే వాళ్ళకి ఎలాంటి పాపం అంటుకోకుండా ఉంటుంది. అలా కాకుండా ఆ నదులలోనూ ఇంకొక దగ్గర మునిగి మళ్ళీ వచ్చి గతంలో చేసిన తప్పులో, గతంలో చేసిన పొరపాటులో, గతంలో ఇతరులను ముంచిన విధంగానే కానీ ప్రవర్తిస్తూ ఉంటే అంతకు 10 రెట్లు వాళ్ళ మీదకే వచ్చి ఆ పాపాలన్నీ చేరుతున్నాయి కదా అని అతను తెలుసుకొని అర్థం చేసుకొని అప్పుడు ఎవరెవరినైతే అతను ప్రశ్నించాడో వాళ్ళకందరికీ నమస్కరించి, తల్లి నాకు జ్ఞానోదయం కల్పించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు అని చెప్తాడంట. సో దానికని ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం పుణ్యస్థలంలోకి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు తెలుసో తెలియకో మనం ఏదన్నా తప్పులు చేసినా అప్పటి నుంచి చేయకుండా ఉండేటందుకు ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళు మాత్రమే ఇంకో అప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి పోయేటందుకు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా పిల్లలకు కదా స్నానం చేపిస్తే మళ్ళీ వచ్చి మట్టిలో పొల్లాడినట్టుగా కానీ ఉండగలిగితే ఆ పాపాలకి 10 రెట్లు అంటగట్టుకుంటారా తప్ప పుణ్యం వచ్చేటందుకు అవకాశం లేదు. దానికని అర్థం చేసుకొని మంచి వ్యక్తులుగా అందరము నడుచుకొని 10 మందికి ఉపయోగపడదామే తప్ప ఎవరిని ఆలోచన పరంగా కానీ, మాట పరంగా కానీ, చూపు పరంగా కానీ ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే పుణ్య ఫలాన్ని సంపాదించుకునేటందుకు అవకాశాలు ఉంటాయి. దానికని కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని అందరము కూడాను మంచిగా ప్రవర్తించేదానికి ప్రయత్నం చేద్దాము. తదాస్తు. ధన్యవాదాలు. హరి ఓం.